ఇద్దరు కలిసి చెడ్డ బట్టలేసుకొని తిరుగుతారా? మీరిలా తిరుగుతుంటే నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తిగా నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో నీకు తెలుసా? పెళ్లి ఖర్చుల దగ్గర వెనకాడకండి. మహా అయితే ఓ 10 లక్షలు అవుతుంది, అంతే కదా? 10 లక్షలా? చాలా అందమైన గిఫ్ట్ తమ్మా. పున్నమి రోజు చందమామను చూసినప్పుడు, ఆకాశంలో ఇంద్రధనస్సును చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది. చాలా మంచిది. నీ వెన్నెల నిక్షేపంలా ఉంటుంది. డోంట్ వరీ. చూసావా, దానవసరాలను వడిలిపోయి నన్ను అడలు కొడతావు. పసివాడి కడుపులో పాసులు కూడా లేవు. చూడు ఎంత ఏడుస్తున్నాడు. లారీలో ఉంది సంచిని పాస్ చేసా. ఏమైనదప్పా? బేబీ ఏడుపు వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. టీవీలో వస్తుండదమ్మా. ఇప్పుడే వస్తానక్క. ఎక్కడికి తమ్మా? శ్వేత దగ్గరికి. దాని దగ్గరికి ఎందుకప్పా? శ్వేతతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావప్పా? నా బిడ్డ గురించి మాట్లాడాలి. రేయ్, ఏమైంది నీకు? అక్క, నాకు కూడా అలాంటి బాబే పుడతారు కదా. అచ్చ నా పోలికలతోనే పుడతారు కదక్క. అక్క, శ్వేత ఇలాంటి బేబీని ఇస్తుంది కదా. నా బిడ్డను చూసొస్తానక్క. ఏం చూస్తావురా? ముందు నేను నీకోసం దాచిన గిఫ్ట్ చూద్దుగానరా. ఇప్పుడే వస్తానక్క. రే తమ్మా, వీడు గోడ మీద పిల్లలా ఏ క్షణం ఎటు దూకుతాడో అర్థం కావట్లేదు. అందుకే వీడి మైండ్ అర్జెంటుగా మార్చేయాలి. ఫోన్ కలవటం లేదేంటి? లహరికి ఏమైంది? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? 10 లక్షలు, 10 లక్షల రూపాయలు. డబ్బులా కాగితాలా? పెద్ద కోటీశ్వరుళ్ళ అభయం ఇచ్చేశారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో అని నేను ఎంత బుర్ర చించుకుంటున్నా అర్థం కావడం లేదు. కొంపదీసి నాకు తెలియకుండా నోట్లు ప్రింట్ చేసే మిషన్ గాని కొన్నారా ఏంటి? అబ్బా, లహరి ఫోన్ కలవక నేను టెన్షన్ పడుతుంటే నీ గోలేంటి? గోలా? నాది గోలా? నెలకి 15,000 సంపాదించే నా మొగుడు 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాడని ఆలోచించి నా తల పగిలిపోతుంటే నాది గోలంటారా? అరే, ఒక పక్క నేను చెవికోసిన మేకలు అరుస్తుంటే మీరేం మాట్లాడరేంటి? ఎలాగోలా తీసుకొస్తాను. అలా అంటే కుదరదు. ఎలా తీసుకొస్తారో నాకు చెప్పండి. బ్యాంకులకి కన్నాలేస్తారా? అలాంటి బుద్ధుంటే నీతో ప్రతిరోజు నాకు ఈ టార్చర్ ఎందుకు? టార్చర్ నా వల్ల మీకు? బావుందయ్యా వినోదం, మంచి బిరుదే ఇచ్చావు. కస్తూరి, కాసేపు ప్రశాంతంగా వదిలే. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్తే గాని మిమ్మల్ని వదిలిపెట్టను. ఎలాగోలా తేవాలి. ఎందుకంటే ఒక్కగానొక్క చెల్లెలు పెళ్ళి తను కోరుకున్న వాడికి ఇచ్చి చేయటం అన్నగా నా బాధ్యత. మనకా పిల్లలు లేరు. కూతురైనా చెల్లెలైనా తనే. తనకో మంచి జీవితం దొరుకుతుందంటే తప్పదు కదా. అంటే మనకింక పిల్లలే పుట్టరా? అయినా నేను అడిగిన ప్రశ్నకి తప్ప మిగిలిన వాటన్నిటికీ సమాధానం చెప్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో అది చెప్పండి. మధ్యతరగతి వాళ్ళకుండే ఒకే ఒక ఆప్షన్ అప్పే కదా. అసలే తమరు అప్పులు అప్పారావు, ఇంకా అప్పులు చేస్తారా? అయినా తమరికి 10,000 అంటే అప్పు పుడుతుంది గాని 10 లక్షలంటే ఎక్కడి నుంచి పుడుతుంది? ఏం చూసిస్తారు? నా మంచితనం చూసి. ఏంటి మంచితనమా? మంచితనం అదేమన్నా ఎకరం పొలమా, లేకపోతే తాకట్టు పెట్టుకోవడానికి వజ్రాల హారమా? అవి తాకట్టు పెడితేనే అవసరానికి డబ్బు పుట్టని ఈ రోజుల్లో బోడి మంచితనాన్ని తాకట్టు పెట్టి 2 రోజుల్లో అంత డబ్బు ఎవడిస్తాడు? అలా ఎవడైనా ఇస్తే వాడికో దండం,
మీకో దండం పెడతాను. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఈ పెళ్లి ఆకూడదు కస్తూరి. ఆకూడదంటే ఏం చేస్తారు? గుళ్ళో పెళ్లి చేస్తారా, లేకపోతే రిజిస్టర్ ఆఫీసులో చేస్తారా? అసలే ఆ పార్థు వాళ్ళ అమ్మగారు మా స్థాయికి తగ్గట్టు చేయాలని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. అందరూ ఏదైనా తేడా వచ్చిందంటే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని తాళి కట్టే సమయానికి అంటుంది. అంతదాకా రానివని కస్తూరి. అప్పు దొరక్కపోతే నీ నల్లపూసలో గాజులో తాకట్టు పెట్టైనా సరే పెళ్లి చేస్తాను. ఓహో, చూపు వీటి మీద పడిందా? అవును కస్తూరి, డబ్బు లేదని శుభకార్యాన్ని ఆపుకోలేం కదా. మీ ఐడియా బానే ఉంది, కానీ ఈ ముష్టి నగలకి 10 లక్షలు ఇచ్చే పిచ్చోడు ఎవడున్నాడండి? 10 లక్షలు రాకపోవచ్చు, 3 లక్షలైనా వస్తుంది కదా. వస్తే మిగిలిన డబ్బు కోసం కొంత ఆఫీస్లో లోన్కి ట్రై చేస్తాను, కొంత ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేస్తాను. అబ్బబ్బబ్బబ్బ, మీరు ఎంత తెలివైనోళ్ళండి. పెళ్ళానికి ముక్కు పుడక చేయించడం చేత కాదు గాని మా పుట్టింటోళ్ళిచ్చే నగల మీద మాత్రం కన్ను బాగానే వేస్తారే. నా నగలు తీసుకున్నాక నా మెళ్ళో ఏం వేస్తారు? ఊరితాడా? 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, నీ నగలు విడిపించేంత వరకు అవి వేసుకోవచ్చు. మీ తెలివితేటలు బాగానే ఉన్నాయి కానీ నేను మాత్రం నా నగలు చచ్చినా ఇవ్వను. తల తాకట్టు పెట్టైనా విడిపించేస్తాను కస్తూరి. మన తలకంత వాల్యూ ఉందో లేదో ఒక్కసారైనా ఆలోచించుకుంటే మంచిది. నా మంచితనాన్ని చేతగనతనంగా తీసుకోకండి. అందరిలో గయ్యాళ్ళి కాదు కాబట్టి మీ ఆటలు ఇంకా సాగుతున్నాయి. అయినా ఆవిడగారు బేదరు వెళ్ళింది చదువు వెలగబెట్టడానికా, లవ్వులు వెలగబెట్టడానికా? నా గొంతులో ప్రాణం ఉండగా ఒక్క నగ కూడా ఇవ్వను. నా నగలతోనే పెళ్లి చేయాలనుకుంటే ఈ పెళ్లి జరగదుగాక జరగదు, అంతే. అది కాదు కస్తూరి. ఇంక మీరేం చెప్పకండి, నేనేం వినను. పెళ్ళానికి 10,000 పెట్టి పట్టుచీర కొనలేరు గాని చెల్లెలికి మాత్రం 10 లక్షలు పెట్టి పెళ్లి చేస్తారంట. పెళ్లి కస్తూరి, ఇక్కడున్నానేంటి? ఏమైంది నాకు? తలుపు తీయండి. బయట ఎవరున్నారు? హలో, తలుపు ఓపెన్ చేయండి. నన్ను లోపలెందుకు బంధించారు? తలుపు తీయండి. హలో,
నేను ఎక్కడికి వచ్చాను? ఎందుకు ఇక్కడికి వచ్చాను? కూర్చో. పర్వాలేదండి. గాడ్, నేను ఇక్కడ వజ్రముని ఇంట్లో ఉన్నానా? వాళ్ళు చెక్ ఇచ్చినట్టే ఇచ్చి నన్ను ఇక్కడ కిడ్నాప్ చేశారా? ఓ మై గాడ్, అంటే ఇప్పుడు నేను చాలా డేంజర్ జోన్లో ఉన్నాను. గౌతమి చెప్పినట్టు వీళ్ళు చాలా డేంజర్ మనుషుల్లా ఉన్నారు. గౌతమి మాట వినకుండా నేను అనవసరంగా వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? నిన్ను చూసి ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలైందో తెలుసా? ప్రతి క్షణం నా కళ్ళ ముందు తిరుగుతుండేదాన్ని. నా జీవితానికి ఒక వెలుతురులు అనిపించేదాన్ని. ఇలా ఈ చీకటి గదిలో దిక్కులేని స్థితిలో ఒంటరిగా పడుండాల్సిన స్థితికి దిగజారుతాం అనుకోలేదు. నీ ఒంటి మీద ఈగ వలితే తట్టుకోలేకపోయేవాడిని. అలాంటి నేను నా చేతితో నేను ఎన్ని దెబ్బలు కొట్టానో చూడు. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలనిపిస్తుంది. ధనకోట వంశపు కోటలో సింహాసనం మీద పట్టపురాణంలా కూర్చోవలసిన నీకు ఇలాంటి దుర్గతి పడుతుంది అనుకోలేదు. నువ్వు, నేను, మన బిడ్డ ఎంచక్క కారులు తిరిగేవాళ్ళం కదా. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకు ఇలాంటి స్థితికి దిగజారిపోయావు సీత? బంగారం లాంటి నేను ఎదుటి రాతని పిచ్చి గీతలా ఎందుకు చేసుకున్నావు? బంగారం లాంటి రాతంటే రఘురామయ్య గారింట్లో కోడలిగా బతకడం. అదృష్ట జాతకం అంటే అబ్బే గారి లాంటి దేవుడికి భార్యగా బతకడం. అంతేగాని నీలాంటి కుక్కలు వేసే సింహాసనం మీద కూర్చోవడం కాదురా. నన్ను కుక్క అంటావే? నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా, మా అందరినీ చంపాలని ప్రయత్నించినా, నువ్వు ఎన్ని చేసినా నీ మీద మోజు తగ్గట్లేదు. నీ మీద ప్రేమ పోవటం లేదు.
నువ్వు నా నరాన ఉన్నావు, నా ప్రతి ఆలోచనలో ఉన్నావు. అంతలా నువ్వు అలా కలిసిపోయావు. అందుకే నిన్ను క్షమించేయాలని ఏదో ఒక కార్నర్లో అనిపిస్తుంది. కానీ నిన్ను క్షమించకూడదు. నిన్ను చంపడమే కరెక్ట్. ఆ రోజు నీ కళ్ళెదురుగా ఆ సత్తిపండు కానీ ఎలా అయితే చంపానో అలాగే చంపుతాను. కసా 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 అంటూ నేను నీ పొట్టలో పొడిచే కత్తిపొట్ల శబ్దం నీ చెవులకు వినిపిస్తుండగా నీ కళ్ళలోని భయాన్ని, నీ గొంతులోని బాధను చూస్తూ ఎంజాయ్ చేస్తూ చంపేస్తాను. నువ్వు నా వారసుని కని ఇవ్వగానే చంపేస్తాను. అప్పటి వరకు ఇలాగే ప్రశాంతత లేకుండా భయంగా బతుకు. శ్వేత, ఇందాక టీవీలో ఒక పసిబిడ్డను చూశాను. వెంటనే నీ కడుపులో ఉన్న నా బిడ్డ గుర్తొచ్చింది. ఏంటి వెనక్కి వెళ్తున్నావు? ఇది నా బిడ్డ. వద్దు వద్దు, ముట్టుకోవద్దు. ఇప్పుడు ముట్టుకోవడం ఏంటి? నిన్నెప్పుడో ముట్టుకున్నాను. నా బిడ్డ నేను ముట్టుకుంటాను, ముద్దు కూడా పెట్టుకుంటాను. వద్దనే అధికారం నీకు లేదు. ఎంత దూరం వెళ్తావే? లొంగిపోవడం తప్ప నీకు మరో దారి లేదు. నా తమ్మ కోరింది చెయ్యి. చంపేస్తావా? నన్ను చంపేస్తావా? నా బిడ్డను నేను ముద్దు పెట్టుకుంటే నీకేంటే ప్రాబ్లం? అయినా నీకు కత్తెక్కడదే. ఇది మామూలుది కాదమ్మా. చచ్చే ముందు ఒక్కరినైనా చంపాలనే పగతో బతుకుతుంది.
నన్ను చంపేస్తావా నువ్వు? నన్ను చంపేస్తావా? చంపవే. మా అప్ప కంటే మా అక్క కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాను కదే. మోసం చేస్తావా? నా తండ్రిని రాంగ్ గైడ్ చేసి ఆ సాధనతో నన్ను కొట్టిస్తావా? నా మెడలో చెప్పులు దండ వేస్తావా?